సినీ కార్మికుల సమ్మె రెండవ రోజు కూడా కొనసాగింది. అటు ఫెడరేషన్ సభ్యులకు ఇటు నిర్మాతల మండలికి చర్చలు సఫలం కాలేదు. 30% వేతనాల పెంపుపై నిర్మాతలు అంగీకరించకపోవడంతో ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ కూడా తగ్గేదే లేదంటోంది. ఇక ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిసి జరుగుతున్న ఇష్యూలపై వివరించారు. సినీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. 30% వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించకపోవడంతో బంద్ కొనసాగుతోంది. వేతనాల పెంపు విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు కార్మికులు. ఫిల్మ్ ఫెడరేషన్ కూడా అదే స్థాయిలో ఉండటంతో సినీ కార్మికుల బంద్ కంటిన్యూ అవుతోంది. 13 యూనియన్ల సినీ కార్మిక సంఘాల నాయకులు లేబర్ కమిషన్ను కలిసి వారి సమస్యను వివరించారు. వేతనాల పెంపు చేయకపోతే పనిచేయమని తెలిపారు. మరోవైపు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నిర్మాతలు భేటీ అయ్యారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారని తెలిపారు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. ఇవాళ టోటల్ వరల్డ్ ఎకానమీనే ఇబ్బంది ఉంది. అన్ని చోట్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఎకానమీకి పొజిషనే బ్యాడ్గా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకుని ముందుకెళ్దామని అందరూ అనుకుని ముందుకెళ్తే ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో చాలా చిన్న ప్రొడ్యూసర్లు, మధ్యతరగతి ప్రొడ్యూసర్లు మేము సినిమాలు తీయలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు థియేటర్లు కూడా ప్రాబ్లం ఉంది. అన్ని ప్రేక్షకుడు కూడా ఈ టికెట్ రేట్లు భారం అవుతున్న మూలంగా ప్రేక్షకుడు కూడా రాలేకపోతున్నాడు అనే బాధాకరమైన పరిస్థితులు ఉండగా మాకు ఉండదానికి 25% తగ్గించమని అడిగారమ్మ. చాలా ఎందుకంటే నాశనం అయిపోతున్నాం అమ్మ. 95% నుంచి 98 మంది ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతున్నారు. 2 నుంచి 5% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు ఈ రోజువారీ వేతనాలు ఒక సినిమాకి 40 కోట్లు ఇచ్చారు, ఒక సినిమాకి 18 కోట్లు ఇచ్చారు. ఇలా 40 కోట్లది 52 కోట్లు అయ్యి, 18 కోట్లది 23 కోట్ల 40 లక్షలు ఇలా అవుతూ ఉంటే అక్కడేమో రావాల్సిన రెవెన్యూనేమో రావట్లేదు. ఒక సినిమాకి 50% నష్టపోతాం. కార్మికులు దిగిరాకపోవడంతో గిల్డ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్లో నివాసంలో కలిశారు. వేతనాలు పెంపు చేస్తే నిర్మాతలకు నష్టమని, 30% పెంపు అసాధ్యమని చిరంజీవికి నిర్మాతలు వివరించారు. అటు ఫిలిం ఫెడరేషన్తో కూడా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటానని నిర్మాతలకు తెలిపారు చిరంజీవి. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునేదానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. సినీ కార్మికుల సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ఇరు వర్గాలకు భారమే అంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. బుధవారం సాయంత్రానికి నిర్మాతలు తేల్చుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడతారన్నారు. చిన్న నిర్మాతలతో కూడా సమావేశమవుతామని తెలిపారు సి కళ్యాణ్. అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లు అందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీలతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తుల డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. సినీ కార్మికుల సమస్యలు కొలిక్కి రాకపోతే మరో 2-3 రోజులు బంద్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కార్మికులకు వేతనాల పెంపుపై అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్తో చర్చలు జరిపామన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. 30% జీతాలు పెంచాలని తాము స్పష్టం చేశామని చెప్పారు. కార్మికుల కష్టానికి ప్రతిఫలం మాత్రమే తాము అడుగుతున్నామన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని అదనపు లేబర్ కమిషనర్ హామీ ఇచ్చారన్నారు అనిల్. రేపటితో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని ఆశిస్తున్నామని చెప్పారు. వారికి పర్సంటేజ్ మాకు చెప్పారు, మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో
మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సెంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికుల వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని దోచుకునే వాళ్ళం కాదు, ఇంకోటి కాదు. మన సినిమా బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాం కాబట్టి సినిమా ప్రొడ్యూసర్లు కూడా బాగుండాలి. వారికి అనుకూలంగా మాకు అనుకూలంగా ఒక సయోధ్యగా వారు మాట్లాడతా అని చెప్పారు, చేస్తా అని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగి